అందరికీ నమస్కారం అండి. పివిఆర్ సార్ క్లాస్ రూమ్కి మీ అందరికి కూడా స్వాగతం. ఆల్కైల్ హ్యాలైడ్స్ అనే టాపిక్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఇది 3వ క్లాస్ అవుతుంది. మొదటి క్లాస్లో ఆల్కైల్ హ్యాలైడ్స్ గురించి వివరంగా తయారు చేసే విధానాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. 2వ క్లాస్లోనేమో న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులోనూ మెయిన్గా SN2 మెకానిజం ఎలా జరుగుతుంది, ఏ రకమైనటువంటి రియాక్టెంట్స్ అందులో పార్టిసిపేట్ చేస్తాయి, ప్రోడక్ట్స్ ఎలాంటివి వస్తాయి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా వాల్డెన్ ఇన్వర్షన్ ఎలా జరుగుతుంది అనే విషయం మీద మీకు వివరించి ఎగ్జాంపుల్స్తో సహా మీకు ఇవ్వడం జరిగింది. సో యూట్యూబ్లో కూడా దాన్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ క్లాసుల్ని పదే పదే దాన్ని చూడండి. ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా దాన్ని వినండి. వింటే ఆ స్లైడ్స్ చూస్తే మీకు చక్కగా అర్థం అవుతుంది. చాలా ఈజీగా ఉంది. క్లాస్ రూమ్లో కంటే కూడా ఇంకా ఇది ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు మీకైతే. సో ఇవాళ క్లాస్లో 2వ రకమైనటువంటి మెకానిజం ఆల్కైల్ హ్యాలైడ్స్ మెయిన్గా పార్టిసిపేట్ చేసే రియాక్షన్స్ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్. ఈ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో 2వ రకం వచ్చి SN1 మెకానిజం. SN1 రియాక్షన్ మెకానిజం ద్వారా చర్య ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఈ క్లాస్లో స్టడీ చేద్దాం. మీకు గతంలో చెప్పిన విషయం ఏంటి అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్లో అందున ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అండ్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ ఏ రకమైనటువంటి రియాక్టివిటీలో పాల్గొంటాయి అంటే SN2 రియాక్షన్లో పాల్గొంటాయి. SN2 మెకానిజం ద్వారా రియాక్షన్ని కంప్లీట్ చేస్తాయి. అయితే 2వ రకమైనటువంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ అవేంటి అంటే టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ మెయిన్గా సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరపడానికి అవకాశం ఉన్నటువంటి మెకానిజం SN1 మెకానిజం. SN1 అంటే S అంటేనేమో సబ్స్టిట్యూషన్, N అంటే న్యూక్లియోఫిలిక్, 1 అంటే యూనిమాలిక్యులర్. సబ్స్టిట్యూషన్, న్యూక్లియోఫిలిక్, యూనిమాలిక్యులర్ రియాక్షన్. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్స్ ఎలా జరుగుతాయి, దాని మెకానిజం ఏంటి అనేది జస్ట్ డీటెయిల్గా స్టడీ చేద్దాం. అప్పుడు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా దీన్ని తీసుకున్నాం చూడండి, టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్. మీరు టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అన్నాం. ఈ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్లో మీకు కావాల్సిన మాలిక్యూల్ తీసుకోవచ్చు. టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ తీసుకోండి, లేకపోతే టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ తీసుకోండి. బిఆర్ బదులు అక్కడ సిఎల్ ఉంటుంది. సో అన్నీ కూడా మీకు ఇంట్రడ్యూస్ అవడం కోసం అని చెప్పి ఇంగ్లీష్ మీడియంలో ఒక ఎగ్జాంపుల్ ఇస్తే తెలుగు మీడియంలో ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఇదేంటి ఇలాగ ఉందని మీరేం అనుకోవద్దు. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు అలవాటు అవ్వాలి అనే ఉద్దేశంతో మీకు వేరువేరుగా ఇవ్వడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు తెలుగు మీడియం స్లైడ్స్ కూడా చదవండి, తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం స్లైడ్స్ కూడా కంపల్సరీ మిస్ అవ్వకుండా చదవండి. అప్పుడే మీకు పూర్తిగా నాలెడ్జ్ వస్తుంది. నెమ్మదిగా మీకు తెలుసు మొత్తం వ్యవస్థ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం వైపుకి వెళ్ళిపోతుంది కాబట్టి మెంటల్గా ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకే, టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్. టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ వాటర్తో రియాక్ట్ అయింది అనుకోండి. వాటర్తో రియాక్ట్ అయితే అప్పుడు మీకు అంటే వాటర్తో రియాక్ట్ అవ్వడం అంటే వాటర్లో ఉన్న OH మైనస్తో రియాక్ట్ అవ్వడం అని గుర్తుంచుకోండి, న్యూక్లియోఫైల్ ఇక్కడ. అప్పుడు మనకు వచ్చేది CH3 thrice COH అనగా టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్. అలాంగ్ విత్ దట్ బయటకు వచ్చేసినటువంటి Br ఇక్కడ H2Oలో H+ ఉంటుంది కాబట్టి ఆ రెండు కలిసి HBr ఏర్పడడం అనేది ఇక్కడ మనం ఈ చార్ట్లో మనం చూస్తున్నాం. సో ఇది ఏ రకమైనటువంటి మెకానిజం ద్వారా జరుగుతుంది అంటే ఇప్పుడే చెప్పాను మీకు, SN1 రకమైనటువంటి రియాక్షన్ మెకానిజం ద్వారా ఈ రియాక్షన్ కంప్లీట్ అయింది అని చెప్పుకోవాలి. దాని గురించి ఆ మెకానిజం ఏంటి, ఎన్ని స్టెప్పుల్లో జరుగుతుంది, ఇవన్నీ నేను మీకు వివరిస్తాను. సో ఈవేళ మనం SN1 మీద ఫోకస్ పెడుతున్నాం. ఈ SN1 ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ ఇస్తాయి? టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్. దే రెడీలీ గివ్ reactions by SN1 mechanism. Okay, the best example is tertiary butyl bromide, or you can also take tertiary butyl chloride. When it reacts with OH minus supplied by H2O, then that result in the formation of tertiary butyl alcohol. Along with that
here you have H plus and the leaving group is Br minus. They two combine, resulting in the formation of HBr molecule, and that will be obtained as a byproduct in this particular reaction. Please don't get confused between the two types of reactions. Primary alkyl halides like methyl bromide, it involves in SN2 mechanism. A tertiary butyl bromide, that is an example for tertiary alkyl halide, they involve substitution reaction by a mechanism called as SN1 mechanism. So you have to prepare a number of times, then only you will have grip over this. Otherwise it will be a little bit confusing. So the same thing, what are those points which I discussed just now is given in the form of slide. So here the reaction is concerned with tertiary butyl bromide. Tertiary butyl bromide is a tertiary alkyl halide, and this tertiary alkyl halide undergoes a reaction. What is important point here is, in this particular type of SN1 mechanism, rate of reaction depends only on the concentration of alkyl halide. చర్య రేటు కేవలం ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క గాఢత మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది, అంతే తప్ప న్యూక్లియోఫైల్ యొక్క గాఢత మీద ఆధారపడి ఉండదు. SN2 మెకానిజంలో అది డిఫరెంట్. అక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ గాఢత మీద ఆధారపడుతుంది, అలాగే న్యూక్లియోఫైల్ యొక్క గాఢత మీద కూడా ఆధారపడుతుంది. అదే విషయాన్ని స్లైడ్ చాలా క్లియర్గా చెప్తుంది. చూడండి, ఇక్కడ నేను మీకు కర్సర్తో చూపిస్తున్నాను. రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు K కాన్స్టెంట్ ఇంటూ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ CH3 thrice CBr. CH3 thrice CBr అనగా టెరిషియరీ బ్యూటైల్ బ్రోమైడ్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ దేని మీద ఆధారపడి ఉంది? కేవలం టెరిషియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అంటే టెరిషియరీ ఆల్కైల్ హ్యాలైడ్ మీద మాత్రమే ఆధారపడి ఉంది. కాబట్టి యూ క్యాన్ కాల్ దిస్ యాజ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. చర్య క్రమాంకం ఎంత అవుతుందండి? చర్య క్రమాంకం ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. అదే SN2 మెకానిజం అయితే ఓవరాల్ రియాక్షన్ రేట్ 2 అవుతుంది. SN2 మెకానిజంలో చర్య రేటు 2, అది ఇక్కడ బేసిక్ డిఫరెన్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీకు SN2 మెకానిజం చెప్పేటప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, కంప్లీట్ రియాక్షన్ SN2 రియాక్షన్ అనేది ఒకే దశలో కంప్లీట్ అవుతుంది, సింగిల్ స్టెప్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి SN2 మెకానిజం ఏదైతే ఉందో ఒకటి కంటే ఎక్కువ స్టెప్స్లో కంప్లీట్ అవుతుంది, అంటే మధ్యస్థాలు ఉంటాయి ఇక్కడ. సో ఇన్ SN1 mechanism you will come across intermediates but not in SN2 mechanism. SN2 mechanism gets completed in a single step with a transition state. Transition state means at one stage the bond existing between carbon and halogen gets weakened, whereas on the other end the bond between nucleophile and carbon is getting strengthened, and that particular stage is called as transition state. సంధి స్థితి అని చెప్పుకున్నాం. అక్కడ మీకు ఇంటర్మీడియట్స్ ఉండవు, కానీ ఇక్కడ SN1 మెకానిజంలో కంపల్సరీగా ఇంటర్మీడియట్స్ అనేవి ఉంటాయి. రియాక్షన్ మీరు కానీ ఇక్కడ చూసినట్టయితే చాలా క్లియర్గా స్లైడ్ని ఫాలో అవ్వండి చాలు. ఈ స్లైడ్ నుంచి మీరు నోట్స్ రాసుకోండి. ఆ నోట్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎగ్జామ్లో రీప్రొడ్యూస్ చేయడమే, మీరు అంతకంటే చేయవలసిన పని ఏమీ లేదు. Just now I told you that in SN1 mechanism the reaction takes place by more than one step. అంటే తెలుగు మీడియం స్లైడ్లోనేమో 2 steps అన్నాం, ఇంగ్లీష్ మీడియంలోనేమో 3 steps అన్నాం, రెండు ఒకటే. దానికి దీనికి ఏమి ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకు అలా చెప్తున్నాను అంటే, ఇంగ్లీష్ మీడియంలో మీకు అలవాటు చేయడం కోసం రియాక్షన్ విత్ H2O అన్నాం, తెలుగు మీడియం స్లైడ్లోనేమో డైరెక్ట్గా OH మైనస్తో రియాక్షన్ అన్న. అందు గురించి ఏంటంటే ఒక స్టెప్ తగ్గింది. మీకు ఏ స్టెప్ నచ్చితే ఆ స్టెప్ రాయండి. 3 స్టెప్పులు రాస్తే ఇంకా బెటర్, ఇబ్బంది ఏమీ లేదు. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ స్టెప్లో టెరిషియరీ బ్యూటైల్ బ్రోమైడ్ Br మైనస్ని కోల్పోయి టెరిషియరీ బ్యూటైల్ క్యాటయాన్ ఏర్పడుతుంది. It is a carbonium ion or carbocation. టెరిషియరీ బ్యూటైల్ క్యాటయాన్ అనేది
కార్బోకాటయాన్ లేదా కార్బోనియం అయాన్ అని పిలుస్తాం. ఎన్నో దశలో ఇది ఏర్పడింది? మొదటి దశలో ఈ విధంగా Br మైనస్ అనేది తొలగిపోయి టెర్షియరీ బ్యూటైల్ కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ అనే మధ్యస్థం ఏర్పడింది. చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా మీకు దాని ఫార్ములా కూడా ఉంది. CH3 thrice C+. అంటే ఏం పోయింది ఇక్కడ? Br మైనస్ బయటికి వెళ్ళిపోయింది. ఓకే, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే యారో మార్క్ మీద స్లో అని చెప్పి రాస్తుంది చూడండి, అంటే నెమ్మదిగా జరిగే చర్య. ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటి అంటే మీరు గతంలో నేర్చుకున్న విధంగాను చర్య రేటు అనేది నెమ్మదిగా జరిగే దశ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ స్లో అండ్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్. సో ఏ స్టెప్ అయితే స్లోగా జరుగుతుందో దాని మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఓకే, వెరీ గుడ్, ఆ పాయింట్ మీరు క్యాచ్ చేశారు. కాబట్టి స్లోగా జరుగుతున్నటువంటి ఈ ఫస్ట్ స్టెప్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యాయో చూడండి. ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి నాకు చెప్పకపోయినా మీరు మనసులో చూడండి, స్లైడ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అంటే కేవలం ఒక మాలిక్యూల్ మాత్రమే ఇన్వాల్వ్ అయింది. అదే ఈ మొత్తం అన్ని స్టెప్లకి స్లో స్టెప్. ఆ ఒక మాలిక్యూల్ ఏంటంటే టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్, దట్ ఈజ్ ఎ టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్. మీకు ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏంటి అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ అనగా చర్య రేటు అనేది స్లో స్టెప్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సో స్లో స్టెప్ లో ఎన్ని మాలిక్యూల్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయో అదే ఆ చర్య యొక్క చర్య రేటు. ఓకే, సో రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ slow step, which is also the rate determining step. The order of reaction will be equal to the number of molecules that participated in the rate determining step. In this slide, how many molecules are involved in this slow step or rate determining step? Only one molecule, and that one molecule is tertiary butyl bromide. That is why order of this particular reaction is 1, and hence it is called as SN1. SN1 ఎందుకు అన్నామో మీకు ఇక్కడ క్లారిటీ వచ్చింది. 1 ఎందుకు వచ్చిందండి? ఇది యూనిమాలిక్యులర్ రియాక్షన్. వై ఇట్ ఈస్ 1 మీన్స్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్లో రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈస్ 1. ఓకే, సో సబ్స్టిట్యూషన్ న్యూక్లియోఫిలిక్ యూనిమాలిక్యులర్ రియాక్షన్. సో ఈ ఫస్ట్ స్టెప్ లో మనకు అవసరమైనటువంటిది ఏం ఏర్పడింది? టెర్షియరీ బ్యూటైల్ క్యాటయాన్, దాన్ని కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ అని చెప్పి పిలుస్తాము. ఓకే, ఈ స్లైడ్ మనం నెక్స్ట్ స్లైడ్ కంటిన్యూ అవుదాం. రెండో స్టెప్ లో చూడండి. రెండో స్టెప్ లో ఏం జరుగుతుంది అనేది చాలా మీకు క్లియర్ గా ఉంది. ఫస్ట్ స్టెప్ లో టెర్షియరీ బ్యూటైల్ క్యాటయాన్ ఏర్పడింది. దీన్నే కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ అంటారు అన్నాను. ఇప్పుడు చర్యలోంచి అంటే రియాక్షన్ మిక్స్చర్ లోంచి వాటర్ మాలిక్యూల్ వచ్చి దీంతో రియాక్ట్ అవుతుంది. దేంతో? ఈ కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ తో యాడ్ అవుతుంది. అలా కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ తో యాడ్ అయినప్పుడు ఇట్ ఈస్ ఎ ఫాస్ట్ స్టెప్ కాబట్టి ఈ స్టెప్ మీద రేట్ అనేది డిపెండ్ అయి ఉండదు. అప్పుడు ఏం ఏర్పడిందో చూడండి, టెర్షియరీ బ్యూటైల్ ఆక్సోనియం అయాన్. మీరు టెర్షియరీ బ్యూటైల్ ఆక్సోనియం అయాన్ అని పూర్తిగా రాసినా రాయకపోయినా ఆక్సోనియం అయాన్ ఈజ్ ఫార్మ్డ్ అని రాస్తే సరిపోతుంది. సో ఏం జరిగింది? ఫస్ట్ స్టెప్ లో వాట్ హ్యాపెండ్? a carbonium ion or carbocation is formed, that is CH3 thrice C+. To this one water molecule is being added. When water molecule is being added, what happens to final product? It results in the formation of an oxonium ion. Okay, here water acts as the nucleophile. So that point you have to remember. Water molecule acts as the nucleophile. So study the statement. The carbocation formed in the first step reacts with nucleophile, in this case water, and forms an oxonium ion. And formation of oxonium ion is the very important aspect in this particular reaction. Okay, so that is the second step. What happens to this particular oxonium ion in the third step? We will discuss that point. You observe this one.
Now what happens is, this is the third step, మూడవ దశ. ఈ మూడవ దశలో ఏం జరుగుతుందంటే ఇంకొక వాటర్ మాలిక్యూల్, ఇందాక మొదటి వాటర్ మాలిక్యూల్ చూసాం, ఇప్పుడు ఇదేమో రెండో వాటర్ మాలిక్యూల్. ఈ రెండో వాటర్ మాలిక్యూల్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఆక్సోనియం అయాన్ నుంచి ప్రోటాన్ ని తీసేసుకుంటుంది. ద సెకండ్ వాటర్ మాలిక్యూల్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ బేస్, ఇక్కడ క్షారం వలె పనిచేసి H+ అయాన్ని లాగేసుకుంటుంది. H+ అయాన్ లాగేసుకుంటే ఏం ఏర్పడుతుందంటే హైడ్రోనియం అయాన్ ఏర్పడుతుంది. హైడ్రోనియం అయాన్ ఫార్ములా H3O+. ఓకే, H3O+, అంటే H2O plus H+ gives rise to H3O+, that is hydronium ion. Now after the removal of this H+ ion, what is the remaining part? CH3 thrice COH, that is nothing but a tertiary butyl alcohol. So in this way a tertiary butyl alcohol is formed in this particular reaction. Okay, if you are interested in writing like this, it will be more advantageous. You will get more number of marks, that is making use of 3 steps. If you feel difficulty in writing 3 steps, then you can condense your explanation to 2 steps. Instead of writing 2 H2O molecules, you can straight away write 1 OH minus, and that gives rise to tertiary butyl alcohol. That I will show you while discussing Telugu medium slides. So in this particular step, go through this statement which is given at the bottom. In the last step, water acts as a base and removes the proton from oxonium ion to give final product which is called as tertiary butyl alcohol in this particular example. If you want, I will go back and once again I will show you the slides. Come to the first one, first slide, this one is. So first we are starting with tertiary butyl bromide. Now tertiary butyl bromide in presence of required conditions gets converted into a carbonium ion or carbocation, that is an intermediate. This is a slow step, hence it is the rate determining step, hence the order of the reaction is determined as 1, and hence it is also called as SN1 mechanism. Okay, that is the first step. First step is the formation of tertiary butyl cation. Second step, what happens? In the second step, the tertiary butyl cation takes up water molecule and result in the formation of oxonium ion. That is the second step. In the third step, that oxonium ion is being influenced by another water molecule, the second water molecule. Now in this particular example, the second water molecule acts as a base. Since it acts as a base, it takes away hydrogen, this hydrogen which is shown here. When it takes away hydrogen, it itself gets converted into hydronium ion. In addition to formation of this hydronium ion, what else is formed is a tertiary butyl alcohol is formed, which is the final product in this particular example. The slide is very clear. Please follow arrow marks also. Examination lo రాసేటప్పుడు కంపల్సరీ arrow marks రాయాలి. ఎలక్ట్రాన్స్ ఏవైతే చూపించామో అవి రాయాలి. చార్జ్ కరెక్ట్ గా రాయాలి. ఈ చార్జ్ కానీ యారోలు కానీ తప్పు కానీ రాశారంటే ఇంకా అక్కడతో అయిపోయినట్టే. ఆర్గానిక్ కెమిస్ట్రీ మనకి ఏమీ రాదు అని చెప్పి తేలిపోతుంది. Be careful with these points. I hope you got some information regarding first step, second step and third step as far as the SN1 mechanism is concerned. We will proceed to the next slide. Now this slide is concerned with, or it is intended for Telugu medium students. Same thing I will explain in Telugu. The interested English medium students will grasp some points from this. Nucleophilic pratikshepana eka anuka charya, substitution nucleophilic unimolecular reaction, which is abbreviated as SN1 mechanism. సో మీ కన్వీనియన్స్ కోసం ఇక్కడేమో టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ అన్నాం, అక్కడేమో టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అన్నాం. రెండు కూడా డిఫరెన్స్ ఏమీ లేదు, మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ హైడ్రాక్సైడ్ అయాన్ మధ్య చర్య జరిగి టెర్షియరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఏర్పడు చర్య. సేమ్ ఇందాకట్లాగే ఈ చర్య ప్రథమ క్రమాంక గతిని తెలుపుతుంది. ఇది ప్రథమ క్రమాంక చర్యను తెలుపుతుంది. ఎందుకు ప్రథమ క్రమాంక చర్య తెలుపుతుంది అంటే
చర్య రేట్లో కేవలం CH3 థ్రైస్ CCl మాత్రమే ఇన్వాల్వ్ అయ్యి ఉంది. సో చర్య వేగం టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ గాఢతపై మాత్రమే ఆధారపడుతుంది కాబట్టి ఇది SN1 చర్య అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఏకాణుక చర్య. ఈ చర్య ప్రతిక్షేపణ S, న్యూక్లియోఫిలిక్ N, ఏకాణుక I చర్య లేదా సూక్ష్మంగా SN1 చర్య అంటారు. ఓకేనా? చర్య రేట్ ఇక్కడ క్లియర్ గా రాశాను చూడండి. చర్య రేటు ఈజ్ ప్రపోర్షనల్ టు CH3 థ్రైస్ CCl. ఓకే, దీన్ని ఇక్కడ మెకానిజం పరంగా స్టడీ చేయాలనుకోండి. ఇందాక చెప్పాను మీకు ఇంగ్లీష్ మీడియంలోనేమో 3 స్టెప్లు అన్నాం, ఇక్కడేమో తెలుగు మీడియంలో 2 స్టెప్స్ చూపిస్తున్నాం, 2 ఒకటే. అక్కడేమో రెండో స్టెప్లో H2O వేసి మళ్ళీ మూడో స్టెప్లో ఇంకొక H2O వేసి H+ తొలగించాం. దాని బదులు ఇక్కడ డైరెక్ట్గా OH- తో చర్య జరిపాం. ఇక్కడ ఇలా చూపించడానికి, అక్కడ అలా చూపించడానికి ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనే ఉద్దేశంతో అలా మార్పు చేశాను. ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఈ చర్య 2 అంచెల్లో జరుగుతుంది, అంటే 1 కంటే ఎక్కువ అంచెలో జరుగుతుంది అని రాయండి ఎగ్జామ్లో. మొదటి అంచెలో ధృవితమైన CCl బంధం నిదానంగా విచ్ఛిత్తి చెంది కార్బోకాటియాన్ ఏర్పడుతుంది, అలాగే క్లోరైడ్ అయాన్ కూడా ఏర్పరుస్తుంది. రెండవ అంచెలో న్యూక్లియోఫైల్ కార్బోకాటియాన్ పై దాడి చేసి ప్రతిక్షేపణ చర్యను పూర్తి చేస్తుంది. అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరు కొంచెం శ్రద్ధ పెట్టి నేను చెప్పే మాట వినండి. ఇగో CH3 థ్రైస్ CCl. CH3 థ్రైస్ CCl అంటే టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్. టెర్షియరీ బ్యూటైల్ క్లోరైడ్ కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటియాన్ గా మార్పు చెందుతుంది. ఎలాగా అంటే ఈ Cl ని కోల్పోయి కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటియాన్ గా మార్పు చెందుతుంది. ఇది CH3 థ్రైస్ C+ ఉంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే కార్బన్, ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి కార్బను, ఈ CH3 అలాగే ఈ CH3, ఈ 4 సమూహాలు కూడా ఒకే తలములో ఉంటాయి. All the 4 groups, that is 1 carbon and 3 CH3 groups, they are present in the same plane, planar with sp2 hybridization. సేమ్ ప్లేన్ లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అంటే OH- దీని మీద దాడి చేయాలి. ఇప్పుడు OH- అనేది ఈ కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటియాన్ మీద దాడి చేసేటప్పుడు మీ ఊహకి ఏమొస్తుందో చూడండి. ఎడం వైపు నుంచి దాడి చేస్తుందా, అంటే వెనక వైపు నుంచి దాడి చేస్తుందా, లేకపోతే ముందు వైపు నుంచి దాడి చేస్తుందా? దీన్ని SN2తో కంపేర్ చేయండి. SN2 రియాక్షన్లో ఏం జరుగుతుందని చెప్పాను? కంపల్సరీ OH- అనేది లేదా న్యూక్లియోఫైల్ అనేది ఎప్పుడు కూడా వెనక వైపు నుంచి వచ్చి మాత్రమే దాడి చేస్తుంది. కాబట్టి ఈదురుగాలిలో గొడుగు తిరగబడినట్టు అణు నిర్మాణం ఉంటుంది. దాన్నే మనం వాల్డెన్ ఇన్వర్షన్ అంటాము అని చెప్పి అక్కడ చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ పరిస్థితి చూడండి. ఇప్పుడు మధ్యస్థంగా కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటియాన్ ఏర్పడింది. ఇదేమో ప్లానార్ జామెట్రీని కలిగి ఉంది, అంటే సమతలంలో ఉన్నాయి గ్రూపులన్నీ కూడా. ఈ సమతలంలో ఉన్నాయి కాబట్టి OH- అనేది వెనక నుంచి రావచ్చు లేదా ముందు వైపు నుంచి కూడా రావచ్చు. అంటే 50% ఏమో వెనక వైపు నుంచి, 50% ఏమో ముందు వైపు నుంచి రావచ్చు. కాబట్టి ఫైనల్గా రెండాట్ల మిశ్రమం 50-50 మిశ్రమం వస్తుంది. చూడండి ఎలా ఉందో, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎడం వైపు నుంచి 50%, కుడి వైపు నుంచి 50% ఛాన్సెస్. కాబట్టి ఫైనల్గా ఏర్పడినటువంటి కాంపౌండ్ కూడా ఈ 50-50 మిశ్రమమే ఉంటుంది. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇక్కడ ఉన్నటువంటి 3 గ్రూపులు కూడా వేరు గ్రూపులు అనుకోండి, అప్పుడు మనం అసౌష్టవ అణువు అని చెప్పి పిలుస్తాం దాన్ని, an unsymmetrical molecule. అలాగే అసౌష్టవ అణువు అయినప్పుడు ఫైనల్గా 50% ఏమో ఒక కాన్ఫిగరేషన్ అంటే R కాన్ఫిగరేషన్ ఉన్నది, అనదర్ 50% ఏమో S కాన్ఫిగరేషన్ ఉన్నటువంటి మాలిక్యూల్ లభ్యమవుతుంది. అలాగా ఒకటేమో 50%, ఇంకొకటేమో 50% కాన్ఫిగరేషన్ కానీ ఉందనుకోండి, ఫైనల్గా ఆప్టికల్ యాక్టివిటీ అనేది 0 అయిపోతుంది. ధ్రువణ భ్రమణత, ఆప్టికల్ యాక్టివిటీ. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్స్ మీకు డౌట్ఫుల్గా ఏమైనా అనిపిస్తే మళ్ళీ మీరు ప్రీవియస్ సెమిస్టర్ అంటే ఫస్ట్ సెమిస్టర్లో నేర్చుకున్నటువంటి
స్టీరియో కెమిస్ట్రీ మళ్ళీ చదవలసినటువంటి అవసరం ఉంది. అప్పుడు కానీ మీకు దీని మీద క్లారిటీ రాదు. అది మర్చిపోయారా ఇంకా అది అయిపోతుంది, మరి ఇప్పుడు డిఫికల్ట్గా ఉంటుంది. అందుగురించి మళ్ళీ స్టీరియో కెమిస్ట్రీలో ఈ పాయింట్ మీద స్ట్రెస్ చేయండి. సో ఇప్పుడు మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. సో 50% ఏమో ఒక రకం, ఇంకో 50% ఏమో ఒక రకమైనటువంటి ద్రవణ భ్రమణతను కలిగి రెండు కూడా సమానమైన విలువలు, ఆపోజిట్ విలువలు ఉంటాయి కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోతాయి. అలా క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటటువంటి దాన్ని ఏమని పిలుస్తాము అంటే రెసిమిక్ మిక్స్చర్ అని చెప్పి పిలుస్తాం. రెసిమిక్ మిక్స్చర్. రెసిమిక్ మిక్స్చర్ అంటే 50% ఏమో ఒక రకమైనటువంటి ఆప్టికల్ యాక్టివిటీ కలిగి ఉండి, ఇంకొక 50% రెండో రకమైనటువంటి ఆప్టికల్ యాక్టివిటీ కలిగి ఉంటే అటువంటి దాన్ని మనం రెసిమిక్ మిక్స్చర్ అని చెప్పి పిలుస్తాము. ఈ విషయాలు నేను చెప్పిన విషయాలన్నీ కూడా నెక్స్ట్ స్లైడ్లో ఉంటాయి. సో దాన్ని మీరు బాగానే ప్రాక్టీస్ చేసినా చాలా క్లియర్గా అర్థం అవుతుంది. మొదటి అంచె నెమ్మదిగా జరుగుతుంది. ఇది ద్విగత చర్య. చర్య రేటు నిర్ధారణ నెమ్మదిగా జరిగే అంచె మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ అంచె ఆల్కైల్ హ్యాలైడ్ గాఢత మీద మాత్రమే ఆధారపడుతుంది. ఆల్కైల్ హ్యాలైడ్లలో టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ SN1 చర్యలో వేగంగా పాల్గొంటుంది. దీనికి కారణం దాని నుండి ఏర్పడే 3 డిగ్రీ కార్బోకాటయాన్కు స్థిరత్వం ఎక్కువ. 3 డిగ్రీ కార్బోకాటయాన్కి స్థిరత్వం ఎక్కువ దేనికంటే అంటే 2 డిగ్రీ కంటే. 2 డిగ్రీకి స్థిరత్వం ఎక్కువ దేనికంటే అంటే 1 డిగ్రీ కంటే స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన పాయింట్ అంతా కూడా మీకు ఈ స్లైడ్లో ఉంటుంది, చూద్దాం. SN1 చర్యలలోని మధ్యగత స్థితి నందలి కార్బోనియం అయాన్లోని కార్బన్, దానితో బంధం ఏర్పరచుకున్న 3 ప్రమేయాలు, ఈ 4 ఒకే తలంలో ఉంటాయి. ఇప్పుడే చెప్పాను, ప్లానార్గా ఉంటాయి అన్నీ కూడాను. అందుచేత న్యూక్లియోఫైల్ కార్బన్ పైన చర్య జరిపేటందుకు ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ దాడి జరపడానికి సమాన అవకాశం ఉంది. అనగా సమపాళ్లలో వ్యతిరేక ప్రాదేశిక విన్యాసం, ఆప్టికల్ యాక్టివిటీ ఉన్నటువంటిది గల 2 ఐసోమర్లు ఏర్పడడానికి వీలుంది. ఆల్కైల్ హ్యాలైడ్లలోని 3 ప్రమేయాలు విభిన్నమునైతే లభించే అంతిమ పదార్థంలో సగం ఒక విన్యాసంతోనూ మిగిలిన సగం దానికి వ్యతిరేక విన్యాసంతోనూ ఉంటాయి. అసౌష్ఠవ కార్బన్ ఉన్న ఈ పదార్థంలో సగం డెక్స్ట్రో రొటేషన్, మిగిలిన సగం లీవో రొటేషన్ కలిసి చివరకు మొత్తం మీద ద్రవణ భ్రామకం, ఆప్టికల్ రొటేషన్ లేదా ఆప్టికల్ యాక్టివిటీ 0 అయిన రెసిమిక్ పదార్థం, రెసిమైజేషన్ జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా రెసిమైజేషన్ అనేది జరుగుతుంది. ఫైనల్ గా ఏర్పడినటువంటి మిశ్రమం ఏంటి? రెసిమిక్ మిక్స్చర్ ఏర్పడుతుంది. సో ముందు SN2 గురించి మాట్లాడుకున్నప్పుడు దేని మీద చెప్పాను, అక్కడ ఏర్పడేది వాల్డెన్ ఇన్వర్షన్. వాల్డెన్ ఇన్వర్షన్ అనేది ఎందుకు వస్తుందంటే ఎప్పుడు కూడా న్యూక్లియోఫైల్ అనేది వెనక వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం వాల్డెన్ ఇన్వర్షన్ ప్రోడక్ట్ వస్తుంది అని చెప్పి అన్నాం. కానీ ఇక్కడ కానీ చూసినట్టయితే రెసిమిక్ పదార్థం ఏర్పడుతుంది. రెసిమిక్ పదార్థం ఎందుకు ఏర్పడుతుంది అనేది చాలా క్లియర్ గా మీకు ఈ స్లైడ్ ద్వారా అర్థమైంది. ఇక్కడ కంపారిజన్ ఆఫ్ SN2 వర్సెస్ SN1 మెకానిజం అని చెప్పి ఈ స్లైడ్ ఇవ్వడం జరిగింది. అంటే SN2 రియాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది, SN1 రియాక్షన్ అనేది ఎప్పుడు జరుగుతుంది. SN2 రియాక్షన్ ఏమో ఇక్కడ రియాక్టివిటీ ఆర్డర్ ఉంది చూడండి. మిథైల్ ఇక్కడ సారీ ఇది SN1కి, ఇది SN1కి ఏమో మిథైల్ లెస్ దెన్ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ లెస్ దెన్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ లెస్ దెన్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. అనగా SN1 ప్రక్రియ ద్వారా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరగాలి అంటే ఏ రకమైనటువంటి ఆల్కైల్ హ్యాలైడ్ సులువుగా చర్యలో పాల్గొంటాయంటే మీరు ఏం రాస్తారు, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ సులువుగా SN1 ప్రక్రియ ద్వారా సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో పాల్గొంటాయి అనేది చాలా అన్డిస్ప్యూటెడ్ ఆన్సర్. అయితే మిగిలిన పాల్గొవా అంటే అలా మనం అనకూడదు. లేదు లేదు సెకండరీ అనేది SN1 ద్వారా జరగదు అనొద్దు. కానీ ఇక్కడ ఆర్డర్ ఆ రకంగా రాయండి. అంటే SN1 ప్రక్రియ రాసేటప్పుడు ఏం రాస్తాం, టెర్షరీ
గ్రేటర్ దాన్ సెకండరీ, గ్రేటర్ దాన్ ప్రైమరీ, గ్రేటర్ దాన్ మెథైల్ గ్రూప్. సో అది మనం ఫాలో అవుతున్నటువంటి ఆర్డర్. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇలాగే రాయండి. SN1 చర్యాశీలత ఎలా ఉంటుందని రాసుకుంటున్నారు మీరు. SN1 చర్యాశీలత అని పెట్టి టెరిషియరీ గ్రేటర్ దాన్ సెకండరీ, గ్రేటర్ దాన్ ప్రైమరీ, గ్రేటర్ దాన్ మెథైల్. అంటే SN1 ప్రక్రియ ద్వారా సబ్స్టిట్యూషన్ చర్య జరగడానికి ఎక్కువ లేదా అత్యధిక అవకాశం ఉన్నటువంటి మాలిక్యూల్ ఏదవుతుంది, టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది. అలాగే SN1 కంటే ముందు చెప్పుకున్నటువంటి SN2 మెకానిజం కానీ తీసుకున్నాం అనుకోండి, SN2 రియాక్టివిటీ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి అనుకుంటే, ఇక్కడ ఈ స్లైడ్లో కొంచెం రాంగ్ ఉన్నట్టుంది. SN2 రియాక్టివిటీ అనేది మెథైల్ గ్రేటర్ దాన్ ప్రైమరీ, గ్రేటర్ దాన్ సెకండరీ, గ్రేటర్ దాన్ టెర్షియరీ అవుతుంది. అంటే లీస్ట్ ఏమో టెర్షియరీ SN2లో, హైయెస్ట్ ఏమో ప్రైమరీ లేదా మిథైల్ అవుతుంది. జస్ట్ దాన్ని మీరు రాసుకునేటప్పుడు యారో మార్క్స్ని రివర్స్ చేయండి. SN2 is a bimolecular nucleophilic substitution reaction taking place in single step, while SN1 is a unimolecular substitution reaction taking place in more than one steps. అది కూడా మీకు చెప్పాను. The order of reaction for both mechanisms is also different. Both pathways are important for synthesis of various organic compounds. ఇందులో ఇంకొక టాపిక్ మిగిలి ఉంది, అది నెక్స్ట్ క్లాస్కి చెప్పడానికి ప్లాన్ చేద్దాం. అందుకంటే ముందు ఒక స్లైడ్ మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్లైడ్ చూడండి. ఇప్పుడు ఇందాక మీకు SN1 ద్వారా ఏ జరుగుతాయి, SN2 ద్వారా ఏ రకమైనటువంటి ఆల్కైల్ హ్యాలైడ్స్ చర్య జరుగుతాయి అన్నదానికి ఈ స్లైడ్తో మీకు క్లారిటీ రావాలి. ఇక్కడ చూడండి, మెథైల్ బ్రోమైడ్ అనేది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్, టెరిషియరీ బ్యూటైల్ బ్రోమైడ్ అనేది టెరిషియరీ ఆల్కైల్ హ్యాలైడ్. సో మెథైల్ బ్రోమైడ్ అనేది SN2 ప్రక్రియ ద్వారా చర్య జరుగుతుంది అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటున్నాం. దానికి కారణం ఏంటి అంటే OH- అనేది ముందు నుంచి రావడానికి వీలు లేదు. ముందు నుంచి రావడానికి ఎందుకు వీలు లేదు? Br మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, అంటే నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఇక్కడ దీని మీద కూడా నెగిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ రెండు కూడా రుణావేశాన్ని కలిగి ఉన్నది కాబట్టి ఒకదానికి ఇంకో దాన్ని దగ్గరగా రానివ్వదు. అయితే ఇంకా రావడానికి అవకాశం ఉన్నటువంటిది ఏంటి? వెనక వైపు నుంచి మాత్రమే రావాలి. సో ఈ రకంగా వెనక వైపు నుంచి వచ్చి సమ్మేళనం ఏర్పడుతుంది కాబట్టి మనకి ఏర్పడేటటువంటి కాంపౌండ్కి ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఆ ఇన్వర్టెడ్ కాన్ఫిగరేషనే మనం వాల్డెన్ ఇన్వర్షన్ అంటాము అని చెప్పన్నాను. అయితే అదే రకమైనటువంటి చర్య టెరిషియరీ బ్యూటైల్ బ్రోమైడ్లో కూడా జరగవచ్చు కదా అని చెప్పి అనిపిస్తుంది. ఈ స్లైడ్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అలా జరగదు. కారణం ఏంటంటే టెరిషియరీ ఆల్కైల్ హ్యాలైడ్లో చూసినట్టయితే ఇటువైపు నుంచా రావడానికి OH- రాదు, ఎందుకంటే Br మీద ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది, OH మీద కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇటువైపు నుంచి చర్యలో పాల్గొదు. మరి వెనక వైపు నుంచే రావడానికి అవకాశం ఉందా అంటే వెనక వైపు చూడండి, ఇదిగో ఇదొక CH3 గ్రూప్, ఇదొక CH3 గ్రూప్, అలాగే ఇదొక CH3 గ్రూప్. అందుకే దీన్ని టెరిషియరీ కాంపౌండ్ అన్నాం. ఇక్కడ ఏం రాసుకున్నాం చూడండి, కింద బ్యాక్ సైడ్ అటాక్ ఈజ్ నాట్ ఈజీ. చూడండి, ఇటువైపు నుంచి కూడా రావడానికి అవకాశం లేదు. అందు గురించి ఏంటంటే ఈ రకమైనటువంటి మాలిక్యూల్స్ అంటే టెరిషియరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేవి ఏ రకమైనటువంటి చర్యలో పాల్గొనడం కష్టంగా ఉంటుంది అంటే SN2 మెకానిజంలో పాల్గొనడం కష్టంగా ఉంటుంది. అందు గురించి ఇవి ఏం చేస్తాయంటే రియాక్షన్ కంప్లీట్ చేయాలి అంటే ఒకటి కంటే ఎక్కువ దశలో జరగడానికి చూసుకుంటాయి. అప్పుడు ఏం జరుగుతుందంటే ముందుగా Br- బయటికి వెళ్ళిపోతుంది. చూడండి, మీకు యారో మార్క్స్తో చూపిస్తున్నాను. Br- బయటికి వెళ్ళిపోతే ఏం ఏర్పడుతుంది? మధ్యస్థంగా కార్బోనియం అయాన్ లేదా కార్బోకాటయాన్ ఏర్పడుతుంది. ఓకే, తర్వాత దశలో అప్పుడు Br- దూరంగా వెళ్ళిపోయాక ఇది OH- అనేది ఇక్కడ నుంచైనా రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే Br- బయటికి వెళ్ళిపోయిందో
ఇది ఈ మొత్తం ఈ కార్బన్ ECH3 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 మొత్తం ఈ 4 సమూహాలు కలిసి ఏమవుతున్నాయి, ఒక తలం మీదకి వచ్చేస్తున్నాయి. దే కమ్ ఇంటూ వన్ ప్లేన్, సింగిల్ ప్లేన్. అలా ఒక ప్లేన్ లోకి వచ్చినప్పుడు sp2 సంకరీకరణంలోకి మారిపోతుంది. అలాగే sp2 సంకరీకరణంలో మారిపోయిన తర్వాత OH మైనస్ అనేది ముందు నుంచైనా రావచ్చు, వెనక నుంచి అయినా రావచ్చు. అలాగా ముందు నుంచా వెనక నుంచి వస్తుందా అనేది 50% 50% కాబట్టి మనం ఆప్టికల్ యాక్టివిటీ ఉన్నటువంటి కాంపౌండ్ కానీ తీసుకున్నట్టయితే 50% ఏమో ఒక రకమైనటువంటి ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుంది, ఇంకొక 50% ఏమో రెండో రకమైనటువంటి ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తుంది. ఇలాగ ఈ రెండాటిని కానీ 50% 50% కలిపితే మీకు ఆప్టికల్ యాక్టివిటీ గురించి గుర్తుండే ఉంటుంది. ఒకటేమో ప్లస్ తోను ఇంకోటేమో మైనస్ తోను సూచిస్తాం. ఓకే, సో ప్లస్ మైనస్ రెండు 50-50 కాబట్టి ఫైనల్గా ఆ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది, 0 అయిపోతుంది. సో ఆ రకంగా ఏర్పడినటువంటి మిశ్రమం అంటే 50% ఏమో ఒక రకం, ఇంకొక 50% ఏమో ఇంకొక రకం ఉన్నటువంటి మిశ్రమాన్ని కానీ మనం తీసుకుంటే దాన్ని ఏమంటారని చెప్పి అంటున్నాను, రెసిమిక్ మిక్చర్ అని చెప్పి పిలుస్తారు అని చెప్పి అంటున్నాం. రెసిమైజేషన్, ఆ ప్రక్రియనేమో రెసిమైజేషన్ అంటాం, దాన్నేమో రెసిమిక్ మిక్చర్ అంటాం.